సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 12:18. నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించెదవు. ప్రియ కుమార కుమార్తె, దేవుని యొక్క సూచన మాటైన ద్వితీయోపదేశ కాండములో ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవన శైలికి వారు ఎలాగా ఆశ్రయించబడగలరు, వారి జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైన దీవెనలు ఎలా పొందగలమో ఈ గ్రంథములో లిఖించబడి ఉన్నాయి. అందులో ఒక సూచన మాటగా ఈ దినము ఆయన సన్నిధిని సంతోషించదు. మన ఈ లోకంలో చూసినప్పుడు ధనమున్నా, భోగమున్నా, అధికారమున్నా కొన్నిసార్లు అవి మనకు సంతృప్తినివ్వలేవు. కానీ దినాన ఆయన సన్నిధి నీకు సంతోషం ఇవ్వగలదు. ఒకవేళ నిన్ను ఆదరించడానికి నువ్వు ఎవరినైనా వెతుకుతున్నావా, మనుషులు ఇంకా మనల్ని కృంగింపజేస్తారు కానీ ధైర్యపరచరు. కానీ ఆయన సన్నిధి మనకు సహాయం చేయను. ఈరోజు నా ప్రియ కుమార కుమార్తె, దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేయి. నీ ముందు చాలా రుణకాలు ఉన్నాయేమో, నీ ముందు చాలా భయంకరమైన ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నావు. కానీ ఆయన సన్నిధిని వెతుకు. ఆ సన్నిధి నీకు సమాధానమును, శాంతిని సమకూర్చును. ఆయన సన్నిధి మన ప్రతి ప్రశ్నకు జవాబిచ్చును. ఈరోజు ఆయన సన్నిధిలో గడుపుతావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాలం నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకొని నీ దీవెన, నీ ఆశీర్వదింపండి. వారికున్న కొదులు తీసివేయండి, వారికున్న ఆటంకాలు తొలగించండి. నీ సమృద్ధి వారికి దయచేయండి. నీ కృపాక్షేమాలతో నింపి వారు ఏదైతే కోరుకున్నారో ప్రతి కోరికను కూడా సిద్ధింపచేసి ఆయన నీ సన్నిధి వారి మధ్యనదని ఎరిగి తండ్రి, ఆయన వారి పట్ల నీ గొప్ప కార్యాలు చేసి ఎవరైతే నీ సన్నిధిలో అడుగుతున్నారో, వేడుకుంటున్నారో ఆయన మీరే వారి కృప చూపి నడిపించమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన సన్నిధి వెతకండి, ఆయన పట్ల గొప్ప కార్యం చేయను. దేవుడు దీవించిన గాక, ఆమేన్.